శుభం. రెండోది నా దగ్గర ఉంటుంది. రెండూ పెట్టి తీస్తే గానీ తలుపు తెరుచుకోదు. కరెక్ట్. కొంచెం పక్కన ఉండండి. 30,000 ఉండదు. వాయిదాల మీద కొనుంటారు. ఏమో బాబు, నాకు ఈ వాయిదాలంటే మహా చిరాకు. పిల్లలకి పరీక్షలని ఆగాం. పరీక్షలు కాగానే కొని పారేస్తానన్నారు మా వారు. వెయ్యే కదా సార్, నేను మేనేజర్ మాట్లాడుతున్నాను. 1,00,000 క్యాష్ పట్టుకుని నా గదికి రా. ఎస్ సార్. చూడు, ఆ పెద్ద నోట్లు 500వి 2 గంటలు పట్టరా చాలు. ఎస్ సార్. ఎస్ సార్. తెచ్చావా? ఎస్ సార్. మీరు రాజారావు గారిని పెద్ద షావుకారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్. మన బ్యాంకులో పెద్ద అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఇదిగో 25 లక్షలు డీడీ తెచ్చారు బొంబాయి నుంచి. ఇంకో గంటలో క్యాష్ అయిపోతుంది. ఈలోగా చిల్లర ఖర్చుకి 1,00,000 కావాలన్నారు. ఇచ్చి పంపించు. మధ్యాహ్నం 2 లోపల సర్దేసుకుందాం. ఎస్ సార్. తీసుకోండి సార్. థ్యాంక్ యూ బాలాజీ. సార్ సార్ 2 లోపల తెచ్చేస్తారుగా? యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఈ ఇండియా టీవీలో వద్దే, నేను వస్తూ తెస్తాను అంటూ మా అమెరికా తమ్ముడు ఒకటే గోళ. ఈ ముక్క 3 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు మీరు. అమెరికా అంటే పక్కనే ఉందా? దూరాభారం. చీటికి మాటికి వస్తారా ఏమిటి? అమ్మా, మీరు నోరు వస్తే ప్రోగ్రామ్ వింటాం. అమ్మా పాలు, అమ్మా పాలు. అక్కడ పెట్టు. సార్, కొండయ్య గారు 5 అయిపోతుంది. మేనేజర్ గారు ఇంకా రాలేదే. గోడౌన్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాడు కదా, వచ్చేస్తాడులే. అది కాదండి. వచ్చేస్తాడయ్యా, అడుగో. సార్, ఆయన ఇంకా రాలేదు. 5 అయిపోతుంది. ఎవరుట? అదే సార్, మీసాలు ఆయన. ఎవరు? అదే సార్, మీసాలు గుండు చుట్టూ ఆయన. ఈసాలేమిటి, గుండేమిటి, ఎవరయ్యా? అదే సార్, పొద్దున మనం లక్షించాం కదా, మధ్యాహ్నం 2 లోపల. మనమా? మనమేమిటి, లక్ష్యం ఏమిటి? ఏమిటయ్యా నేను అస? అదేమిటి సార్, పొద్దున మీరు గదిలో పిలిచి ఆ పెద్ద ఆయన డీడీ తెచ్చాడు, 1,00,000 రూపాయలు ఇమ్మలేదు. నాకు నాన్ సెన్స్. నేను సరదాగా 1,00,000 రూపాయలు అప్పిమానా? నువ్వు ఇచ్చావా? అవును సార్, మీరు ఇమ్మంటేనే. ఏది నీ దగ్గర డీడీ రసీదు చూపించు. అదేమిటి సార్, 25 లక్షల డీడీ మీ దగ్గర. అలాగే పిచ్చెక్కిందా, తాగి అవుతున్నావా? నా బిడ్డల మీద ఒట్టు సార్, ఆయన ఎవరో నాకేం తెలుసు. 2ంటికి తిరిగి ఇచ్చేస్తాడని మీరే కదా చెప్తా. బ్యాంకులో డబ్బు కొట్టేసి బిడ్డల మీద ఒట్టేమిటయ్యా? నువ్వేదో పెద్ద డ్రామా ఆడుతున్నావు. సార్ సార్, నిజమండి. ఫోన్ చేసి 1,00,000 పట్టరమన్నారు. ఆయన డీడీ నా దగ్గర ఉంది. ఈ 1,00,000 రూపాయలు ఆయనకి ఇమ్మంటేనే. బాలాజీ, ఏం బాలేదు. ఆ అబద్ధం ఆడితే గోళ్ళ ఉండాలి, ఇలా తడకలా కాదు. మధ్యలో నాకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఖాతాలో 1,00,000 రూపాయలు తక్కువైందా? చెప్పు, ఎవరికి ఇచ్చావు, ఏం చేశావు, ఎక్కడ రాసావు? తీ లెక్క తీ. నన్ను ముంచేస్తావా? చెప్పు, చంపేస్తాను. నువ్వు ఇమ్మలేదు, ఇప్పించలేదు.
నన్ను దొంగ కావరా, నా గురిపికి ఇస్తావా, చంపేస్తా. నా హిస్టరీలో నా 25 ఏళ్ల సర్వీసులో జరగలేదు. పోలీసులు పోలీసులు. సార్ 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 వదిలేయండి సార్, పాపం పిల్లలవాడు. పిల్లవాడైతే చంపేస్తారా? అమ్మా నాన్న ఇంకా రాలేదే. వచ్చేస్తారు. నాన్నగారికి వాళ్ళ పెద్ద ఉద్యోగం వచ్చింది కదమ్మా. ఎంత పెద్దది? ఎంత పెద్దదా? ఇంకా పెద్దది. నాన్నగారికి ఆఫీస్ వాళ్ళందరూ పెద్ద టీ పార్టీ ఇస్తారు. టీ అంటే? నాన్నగారిని పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి బొట్టు పెట్టి దండలు వేసి స్వీట్లు పెట్టి చప్పట్లు కొడతారు. అప్పుడు వస్తారా నాన్న? ఆ, పల్లకి మీద వస్తారా? పెద్ద రైంగర్ మీద వస్తారా? మీకు నిద్ర వస్తుంది. మా మంచం మీద కూర్చున్నారు మా చుట్టాలు. పెరట్లో పడుకుందరు కానీ ఏం చక్కగా వెళ్ళేలా. వెళ్దాం. దొంగతనంగా బ్యాంకు డబ్బు బయటికి జారేసావు. ఆ నేరం ఆఫీస్ మేనేజర్ పై తొయ్యాలని చూసావు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని దౌర్జన్యంగా కొట్టి గాయపరిచావు. నేను గంట క్రితమే జైల్లో పెట్టించామని కొండయ్య గారు వాళ్ళు పిల్లలుగా వాడమని నీపై దయదలిచి నన్ను ఆపారు. ఇంత జరిగిన నువ్వు డబ్బేం చేసావో చెప్పట్లేదు. బాలాజీ గారు నమస్తే. నమస్తే నమస్తే. టీవీ, మీరు తెలుగులో చెప్పిన VCP 12 టేపులు ఇంట్లో డెలివరీ ఇచ్చాం. మేమే అమర్చి కనెక్షన్ ఇచ్చాం. బొమ్మ బ్రహ్మాండం. మీ ఇల్లు సినిమా హాల్లో ఉంది సార్. వైదిపోయి వీడు నా బావమరిది. టీవీ కవర్ల బిజినెస్. ఇది 50, ఇది 52. మీరు 2 సెట్లు కొంటే ఒకటి క్లీనిక్ ఇచ్చినా 2 వాడవచ్చు. మొత్తం 102. మీకు కాబట్టి 100కి ఇచ్చేస్తా. అమౌంట్ మనం చూసుకుందాం. ఇంటికెడితే మీరు ఇక్కడ ఉంటారని చెప్పారండి. వస్తానండి. అన్నట్టు మీరు క్యాష్ కీపర్ అయ్యారట్టుగా. కంగ్రాచులేషన్స్. అది నేను డబ్బుతో కొనలేదు. అది అసలు డబ్బు కాదు, ఇన్స్టాల్మెంట్లు. ఆ సంగతి నాకేలా, పాయింట్కి వస్తాను. ఉదయం నీకు అప్పగించిన 10 లక్షల్లో 1 లక్ష లోటు ఉందని లెక్క తేలింది. ఆ సంగతి ఒప్పుకుంటూ ఈ పత్రం మీద సంతకం పెట్టు. రేపు 10 గంటల కల్లా 1 లక్ష పట్ల నిన్ను క్షమించి కేసు లేకుండా వదిలేస్తాను, లేదా జైలు తప్పదు. మగడ ఆయన మనసు మార్చుకుని పోలీసులు ఫోన్ చేస్తే ఇటు నుంచి జైలుకి పుట్టు. రాత్రి ఆలోచించుకొని ఆ డబ్బు తెచ్చి కట్టి. ఎందుకయ్యా దౌర్భాగ్యం బతిమాలతో చెప్పు. ఒక్క నిమిషం టైం. తెల్లవాళ్ళు జాగారం చేయడానికి నాకు ఓపిక లేదు, అవసరం అంతకన్నా లేదు. ఎక్కవయ్యా పుట్టు. రేపు డబ్బుతో మరి కొన్నాడు ఆపుతాను. పుట్టు ఎక్కవయ్యా. పెట్టండి సార్, సంతకం పెట్టండి. నేరం చేశానని కాదుగా, క్యాష్ బ్యాలెన్స్ లో 1 లక్ష తక్కువ ఉంది. పర్లేదు లేదు, సంతకం పెట్టు. మీరంతా సాక్షి సంతకం చేయండి, లేకపోతే నేను బలవంతంగా చేయించానంటాడు. సమర్పణ. అరే బాలాజీ గారు వచ్చారు. బాలయ్య హీరో గారు వచ్చారు. వెల్కమ్ బాలాజీ గారు. వెల్కమ్. బ్యాంక్ బాలాజీ గారు కాదు, టీవీ బాలాజీ గారు. ఒక్క టీవీ కొని 100 మందిని ఆనందపరుస్తున్నారు. మీరు కూడా చూస్తే మాకు ఆనందం సార్. రండి. మా అత్తగారు వీడి తాతగారు మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నారు. ఆనపాదు ఇప్పుడు ఆనపాదు కాదు, మరేదో బీరపాదు లేదా కొత్తపాదని చెప్పాలి కానీ నువ్వు కాయలు మాట్లాడక నువ్వు.